ఈరోజు మనం బ్రెడ్ ఆమ్లెట్లోనే ఒక రకం స్వీట్ బ్రెడ్ ఆమ్లెట్ లాంటివి చేస్తున్నాం. దీనికి నాకు తెలిసి పేరైతే ఇప్పటిదాకా ఏం లేనట్టుంది. అందులో కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ గుడ్లలో పాలు వేసి దాన్ని మళ్ళీ బాగా కలపాలి. ఇందులోకి లైట్గా పంచదార కూడా వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ బాగా కలుపుకోవాలి. సో ఇవాళ ఒక రకమైన బ్రెడ్ ఆమ్లెట్. పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ని ఈ పాలు గుడ్డు కలిపిన మిక్స్చర్లో ఒక్క సెకండ్ అలా నాననివ్వాలన్నమాట. అది కొంచెం పీల్చుకోవాలి. పీల్చుకున్న తర్వాత పెనానికి దగ్గరలో పెట్టుకొని అలా వేసుకోవడం. ఒక మ్యాక్సిమం 10 నిమిషాలు రెడీ అయిపోతుంది. రెడీ అయ్యాక చూపిస్తాను. ఆల్మోస్ట్ కుక్ అయ్యి ఇలా ఉంటుంది. మనకి ఇలా ఉంటే చాలా ఆల్మోస్ట్ కుక్డ్ ఈజ్ గుడ్. ఇలా మనం రెండో వైపు కూడా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకుని తినేయండి. చాలా బాగుంటుంది, స్వీట్గా బాగుంటుంది. దీంతో పాటు హనీ కానీ లేదా మేపుల్ సిరప్ కానీ ఉంటే ప్యాన్ కేక్స్ తిన్నట్టు దీని మీద హనీ కానీ మేపుల్ సిరప్ కానీ చాలుకుని తినచ్చు. చుట్టూ చూడడానికి ఇలా చెత్తగా ఉంది అంటే చెప్పాను కదా, ప్రెజెంటేషన్ బాగోలేదు, కానీ టేస్ట్ మాత్రం 100% చాలా బాగుంది. మంచి కేక్ లా ఉంటుంది అన్నమాట. చాలా బాగుంది. సింపుల్ రెసిపీ, కానీ ఈ 4 బ్రెడ్ స్లైసెస్ లో ఒక 150 ml పాలు, 3 గుడ్లు. సో హై ప్రోటీన్ ఫుడ్ ఇది బ్రౌన్ బ్రెడ్, కానీ టేస్ట్ ఎందుకో నాకు బ్రౌన్ బ్రెడ్ లా అనిపించట్లేదు. ఇంతకు ముందు అంటే వెన్ ఐ వాజ్ ఇన్ మై ఇంజనీరింగ్ 2016లోని 15లో ఆ టైంలో బ్రౌన్ బ్రెడ్ అంటే తినడానికి చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు బ్రౌన్ బ్రెడ్ కూడా నార్మల్ బ్రెడ్ లా అనిపిస్తుంది. నార్మల్ బ్రెడ్ లా చేసేసి దాంట్లో కలర్ వేస్తున్నారు అనుకుంటా, బ్రౌన్ కలర్. ఎక్కడైతే మంచి బ్రౌన్ బ్రెడ్ దొరుకుతుందో అక్కడ చూసి కొనుక్కుని ఇలా ట్రై చేయండి. 100% సక్సెస్ అవుతుంది.